గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ సంగీత. కేరళ హైకోర్టులో ఒక వ్యక్తి తన పైన కేసు ఫైల్ అయింది. దాన్ని కొట్టివేయాలంటూ ఒక పిటిషన్ను దాఖలు చేయడం జరిగింది. అక్కడ కోర్టు కూడా దాన్ని పరిశీలించిన తర్వాత నీ మీద ఉన్న కేసును ఎట్టి పరిస్థితుల్లో కొట్టివేసే ప్రసక్తే లేదు అని చెప్పేసి తేల్చి చెప్పింది. అసలు ఏ కేసు నమోదైంది, ఎందుకని కోర్టు ఆ విధంగా ఆన్సర్ చేసింది అనే దానిపైన మనం ఒక్కసారి వివరంలోకి వెళ్ళినట్లయితే, ఆ వ్యక్తి ఏం చేశాడంటే తన ఫోన్లో ఏదైతే చైల్డ్ పోర్నోగ్రఫీ ఉంటుందో అదొకటి, తర్వాత నెక్స్ట్ వారికి సంబంధించిన ఇమేజెస్, న్యూడ్ ఇమేజెస్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా పెట్టుకొని అతను ఎవరికి షేర్ చేయలేదు, కానీ అతని ఫోన్లోనే చూస్తూ వాటిని సేవ్ చేసి ఆ స్టోరేజ్లో పెట్టుకోవడం అనేది జరిగింది. అది గ్రహించిన ఒక వ్యక్తి తన పైన కేసు అనేది ఫైల్ చేశారు. ఏది మొత్తం కూడా ఐటీ యాక్ట్ 67B, అంతేకాకుండా పోక్సో యాక్ట్ సెక్షన్ 15 కింద కేసు నమోదయ్యింది. అయిన తర్వాత దీంట్లో ఎలా ఉంటుందంటే పనిష్మెంట్స్ మొత్తం ఒక 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది. దాంతోపాటు భారీగా జరిమానా విధించే అవకాశాలు ఉంటాయి. దీని మా ఎట్టి పరిస్థితుల్లో కూడా నా కెరీర్ అంతా లాస్ అయిపోతాను, నాకు తెలియకుండా నేను ఇలా చేశాను, దయచేసి ఈ కేసును కొట్టేయండి అని చెప్పేసి అక్కడికి వెళ్ళిన తర్వాత అవి ఒకరికి షేర్ చేయకపోయినా మీ ఫోన్లో స్టోరేజ్లో ఉన్నా సరే మీరు నేరస్తులుగానే పరిగణించబడుతుంది అని చెప్పేసి కోర్టు చాలా క్లియర్గా మెన్షన్ చేస్తూ ఆ కేసును కొట్టివేయడం జరగదు అని చెప్పింది. ఈ మధ్య కాలంలో ఎవరైనా సరే చూస్తుంటే ఫోన్లలో ఈజీగా కొన్ని సైట్లు అయితేనేమో బ్లాక్ చేస్తాయి, అంటే వాళ్ళు పర్మిషన్ లేవు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. తర్వాత నెక్స్ట్ ఇవి చేసినా కూడా వెనకాల బ్యాక్ ఎండ్లో ఒక టీం వర్క్ చేస్తూ ఉంటుంది. ఎక్కడ దీన్ని ఎవరు ఆపరేట్ చేస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నాయని చెప్పేసి అనగానే వారి మెయిల్కి ఒకటి మెసేజ్ వెళ్తుంది. వెళ్ళేసి మీరు ఇలా 18+ వీడియోస్ అనేది చూడడం జరుగుతుంది, మీకు ఒక నోటీస్ పంపిస్తున్నాము అని చెప్పేసి ఆ నోటీస్కి రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ రిప్లై ఇవ్వకపోతే మీ యొక్క గూగుల్ అకౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని మొత్తం కూడా క్లోజ్ చేస్తారు, బ్లాక్ చేస్తారు. ఇంకా ఎప్పటికీ కూడా దాన్ని ఓపెన్ చేసే పరిస్థితి మీకు ఉండదు. ఇకపోతే మీరు ఎక్కడైతే ఉంటున్నారో మీ లొకేషన్ని ట్రాక్ చేసి మరి మీరు పదే రిపీటెడ్గా ఈ నోటీసులు పంపించినా సరే రెస్పాండ్ అవ్వకుండా మీరు అది కంటిన్యూ చేస్తున్నారు అనుకోండి, ఖచ్చితంగా మిమ్మల్ని వాళ్ళు ట్రేస్ చేసి అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. మీ పైన కేసులు కూడా పెట్టే అవకాశం ఉంటుంది. మీరు అసలు అందులో నుంచి తప్పించుకునే ప్రసక్తి అయితే లేదు. ఎందుకంటే చైల్డ్ పోర్నోగ్రఫీ అనేది చాలా వరకు ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది దానిపైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని చెప్పేసి ఆల్రెడీ సర్వేలు చెప్తున్నాయి. దాంతోపాటు కొన్ని కేసులు కూడా నమోదవుతున్నాయి. వారిని ఆల్రెడీ పోక్సో యాక్ట్ కింద అరెస్ట్ చేయడము, దాంతోపాటు జైల్లో ప్రొడ్యూస్ చేయడం, వారికి శిక్ష పడడం, ఇవన్నీ చూస్తున్నప్పటికీ కూడా ఇంకా నేను ఎవరికి పంపించట్లే కదా, నేను ఎవరికి చూపించట్లే కదా, ఓన్లీ నా ఆనందం కోసం మాత్రమే నేను చూస్తున్నాను కదా, నేను ఎవరికి ఇబ్బంది కలిగించినప్పుడు నేను చూడడంలో తప్పేం లేదు కదా అని చెప్పేసి చాలామంది భ్రమపడుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఇంకొకటి ఏంటంటేను, అది మీరు చూడడము చాలా వరకు తప్పు. అలాంటి సెర్చ్ చేసినప్పుడే మీరు జైలుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాంటిది మీరు చూసి దాన్ని కొంతమంది సేవ్ చేసేసుకొని దానికి నచ్చినప్పుడల్లా మళ్ళీ చూసుకుంటూ ఉండడం అనేది కొంతమంది అలవాటుగా పెట్టుకుంటూ ఉంటారు. అంటే మళ్ళీ ఈ వీడియో కనిపిస్తుందో లేదో అని చెప్పేసి వాళ్ళు స్టోరేజ్లో దాచిపెట్టేసుకుంటారు. అలా దాచిపెట్టుకుంటే అది కనుక వెనకాల బ్యాక్ ఎండ్లో పనిచేస్తున్న ఏదైతే గూగుల్కు సంబంధించిన వాళ్ళ ఒక టీం ఉంటుందో వాళ్ళకి కనుక తెలిసింది అంటే ఇలాంటి కేసులు అయితే ఫైల్ అవుతాయి. దాంతోపాటు మీరు జైల్లో కూర్చోవలసిన ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక ఇది ఈ మధ్యకాలంలో ఇవన్నీ చాలా వరకు జరిగి చిన్న పిల్లల మీద అఘాయిత్యాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అంటే వారు మద్యం మత్తులో ఉన్నప్పుడైనా, లేదు అనుకుంటే ఒంటరిగా చిన్న పాపలు కనిపించినప్పుడైనా సరే, లేదు కొంతమంది వాటికి ప్రలోభంకి లోనై వాళ్ళపైన ఇలాంటి అఘాయిత్యాలు చేస్తూ వారు ఎక్కడైనా చెప్తారేమో అన్న ఉద్దేశంతో వారిని హతమర్చడం కూడా జరుగుతూ వస్తుంది. ఇలాంటి క్రైమ్లన్నీ అదేవిధంగా పిల్లలపైన ఇలాంటివి అఘాయిత్యాలు జరగడము అనే వాటిపైన ఎక్కువగా ఇలాంటి వీడియోస్ ప్రభావం చూపిస్తున్నాయి అన్న కారణంగానే కొన్ని సైట్స్ని ఓపెన్ చేయకుండా పెడుతున్నారు. కానీ ఇక్కడ చూసేసుకుంటే మాత్రం ఈ వ్యక్తి ఏం చేశాడు, ఏదో సైట్లోకి వెళ్ళేసి మళ్ళీ దాన్ని చూడడమే తప్పు అని అంటే దాన్ని డౌన్లోడ్ చేసేసుకొని తన స్టోరేజ్లో పెట్టుకోవడం జరిగింది. స్టోరేజ్లో పెట్టుకున్న తర్వాత కేసు ఫైల్ అయితే నేను తప్పు చేయలేదు, నాకు తెలియకుండా జరిగిపోయింది, నేను ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, నేను ఎవరికి ఫార్వర్డ్ చేయలేదు, ఎవరికి చూపించలేదు, కాబట్టి ఈ కేసుని కొట్టివేయాలి అని చెప్పేసి ఏదైతే కర్ణాటక హైకోర్టు ఉందో అక్కడికి వెళ్ళి మరి విన్నవించుకోవడం జరిగింది. విన్నవించుకున్న తర్వాత వెంటనే హైకోర్టు రియాక్షన్ ఏంటంటే, మీరు తప్పు చేసిన కిందనే కన్సిడర్ అవుతుంది, దయచేసి దీన్ని మేము కొట్టివేసే ప్రసక్తి లేదు, దీంట్లో ఏ సెక్షన్స్ అయితే అట్రాక్ట్ అయిపోయి మీకు ఎలాంటి శిక్ష ఉంటుందో ఆ శిక్ష అనుభవించాల్సిన అవసరం ఉంటుంది. మొత్తం అన్ని ఎవిడెన్సెస్ కనుక కరెక్ట్గా ప్రొడ్యూస్ చేసినట్లయితే అవతలి వ్యక్తి కంపల్సరిగా మీకైతే శిక్ష
పడిపోయే అవకాశం ఉంది అని చెప్పేసి తేల్చి చెప్పేసి దాన్ని అసలు ఆ పిటిషన్ని అసలు కన్సిడర్ చేయలేదు, తీసి పక్కన పడేసింది. అంటే ఇలాంటివి కూడా చాలా వరకు చిన్నపిల్లల విషయంలో నేను ప్రతి వీడియోలో ఈ పాయింట్ చెప్తూనే ఉంటున్నాను, మళ్ళీ చెప్తున్నాను. చిన్నపిల్లల విషయంలో కోర్టులు చాలా సివియర్గా ఉండడం జరుగుతుంది. ఏదైనా చిన్న ప్రాబ్లం జరిగినా, వారికి చిన్న ఇబ్బంది కలిగినా సరే ఖచ్చితంగా ఎవరైతే ఆ ప్రాబ్లానికి గురి చేసిన వాళ్ళైనా, లేదంటే వారిని ఇబ్బంది పెట్టిన వాళ్ళైనా ఎవరున్నా సరే ఎలాంటి ఆలోచన లేకుండా వారికి ఎలాంటి శిక్షలు విధించాలి అని కోర్టు డిసైడ్ అయిపోయి ఉంటుంది. కాబట్టి ఆల్రెడీ ఏదైతే సెక్షన్స్ అట్రాక్ట్ అవుతాయో దాని ప్రకారంగానే పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇక మీదట ఎప్పుడైనా సరే మీ ఫోన్లో ఎట్టి పరిస్థితుల్లో చైల్డ్ ఫోనోగ్రఫీ, అదేవిధంగా వారికి సంబంధించిన వీడియోలు కానివ్వండి, ఫొటోస్ కానివ్వండి ఉండకుండా చూసుకునే అవసరం ఎంతైనా ఉంది. మీ ఫోన్లో ఆ స్టోరేజ్లో ఎక్కడ కూడా పెట్టొద్దు, చూసే ప్రయత్నం కూడా చేయొద్దు. చేశారు అంటే వారికి తెలిసిపోతుంది, మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి మరి అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా అది కనుక ప్రూవ్ అయిపోయింది, నిజంగానే మీరు రిపీటెడ్గా చూస్తున్నారు, నోటీస్ని కూడా పట్టించుకోలేదు అని అన్నారనుకోండి, కంపల్సరిగా మిమ్మల్ని జైల్లో కూర్చోబెట్టేసి దాదాపుగా ఈ 15 నుంచి 20 సంవత్సరాల వరకు కూడా జైలు శిక్ష విధించే అవకాశాలు ఉంటాయి. రీజన్ ఏంటంటే ఇక్కడ చిన్నపిల్లల ఫోనోగ్రఫీ ప్లస్ తర్వాత వారి యొక్క న్యూడ్ వీడియోస్ కానివ్వండి, పిక్స్ కానివ్వండి చూసినట్లయితే వారిని లైంగికంగా వేధించినట్లే, ప్లస్ తర్వాత దానిని మీరు ఎంకరేజ్ చేస్తున్నట్టే, దానికి మీరు ప్రలోభపడుతున్నట్టే. కాబట్టి దాన్ని పోక్సో కింద తీసుకుంటారు. కాబట్టి శిక్ష అనేది సివియర్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో అలర్ట్గా ఉండండి. ఇలాంటి సైట్స్ని ఓపెన్ చేయకపోతేనే మీకు అన్ని రకాల శ్రేయస్కరం అనేది నేను ఈ వీడియోలో చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ.